మాగంటి సునీత ఫ్యామిలీ సర్టిఫికేట్ వివాదానికి సంబంధించి మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూపై శేరిలింగంపల్లి తహసీల్దార్ విచారణకు సంబంధించిన బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విచారణకు హాజరయ్యారు మాగంటి మొదటి భార్య మాలినీదేవి. అలాగే మాగంటి మొదటి భార్య మాలినీదేవి, అలాగే మాగంటికి కొడుకు ప్రద్యుమ్న, రెండో భార్య కూతురు కూడా విచారణకు హాజరయ్యారు. ఇటు మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న, రెండో భార్య కూతురు ఇప్పటికే విచారణకు హాజరైన సందర్భం. ఇప్పటికే సునీత మాగంటి గోపీనాథ్ భార్య కాదంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇష్యూకి సంబంధించి ఒక్కసారిగా సంచలనాత్మకంగా మారింది. ప్రస్తుతం విచారణకు హాజరైన విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో ఆ విజువల్స్. ఇటు మొదటి భార్య అలాగే మొదటి భార్య కొడుకు వీళ్ళిద్దరూ కూడా విచారణకు వెళుతున్న సందర్భం. మరి ముఖ్యంగా ఆ కుటుంబం ఇటు విచారణకు వెళ్తోంది. వాళ్ళతో పాటు ఇటు రెండో భార్య కూతురు కూడా విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా కీలకమైన డెవలప్మెంట్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లోనే ఇక వారం కూడా పూర్తిగా లేదనే చెప్పుకోవాలి. వారం కూడా పూర్తిగా లేని నేపథ్యంలో ఎలక్షన్కి సంబంధించి జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం కాస్త సంచలనాత్మకంగా మారింది. ఫ్యామిలీ సర్టిఫికేట్ వివాదం ఇప్పుడు ఏం జరగబోతోంది అనే ఉత్కంఠను రేపుతున్న సందర్భం. సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూపై శేరిలింగంపల్లి తహసీల్దార్ విచారణ చేపడుతున్న నేపథ్యం. విచారణకు హాజరయ్యారు మాగంటి మొదటి భార్య మాలినీదేవి, కొడుకు ప్రద్యుమ్న, రెండో భార్య కూతురు కూడా విచారణకు హాజరైన సందర్భం. ఇప్పటికే సునీత మాగంటి గోపీనాథ్ భార్య కూడా మాగంటి గోపీనాథ్ భార్య సునీత రెండో భార్యకు సంబంధించి ప్రస్తుతం ఈ అంశం ఆ వివాదానికి దారితీసిన నేపథ్యంలో ఏం జరుగుతోంది? ఇటు విచారణ అయిన తర్వాత, విచారణ అనంతరం ఆర్టీవీ ఆ కుటుంబంతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. మరి కాసేపట్లో ఆ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ని అందించే ప్రయత్నం చేయబోతోంది మా ప్రతినిధి మధు. అప్డేట్స్ అందించేందుకు మొదటి ఇన్ఫాక్ట్ ఈ ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మొదటి భార్య తరపున వాదిస్తున్న లాయర్ ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. ఈరోజు జస్ట్ అడ్జర్న్మెంట్ ఇచ్చారు అంతే. 25th నవంబర్కి పోస్ట్ చేశారు. ఏదైనా సబ్మిషన్స్ ఉన్నా, ఏదైనా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా సబ్మిట్ చేయమన్నారు. అది తప్ప ఏమీ జరగలేదు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గతంలో తనకి ఇచ్చారు, అనంతరం రద్దయింది. సో ఈ రోజు విచారణ అసలు ఏం అడిగారు? విచారణ అనేది ఏం జరగలేదు. ఏమన్నా డాక్యుమెంట్స్ ఉన్నాయా, తీసుకొచ్చారా అని అడిగారు. లేదు, వేస్తాము, సర్టిఫైడ్ కాపీస్ వేస్తామని, వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ వేస్తామని చెప్పారు. సో అందుకని ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చుకుంటే ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే వేయండి, సో దట్ ఫైనల్ హియరింగ్ పెట్టుకుంటాను అని చెప్పేసి 25th నవంబర్కి వేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ రోజు అయితే వాళ్ళు ఎలాంటి ఆధారాలు ఫైల్ చేయలేదు. అసలు సింగిల్ అసలు ఏమీ లేదు ఆధారాలు. సో అదే ఏమన్నా ఉంటే వేసుకోండి అని వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తా ఉన్నారు అంటే ఆస్తుల్లో వాటా గురించి అడుగుతున్నారా, లేకుంటే మేము యాక్చువల్గా మొదటి నుంచి విడాకులు కాలేదు అని ఆ అంశాన్ని ప్రస్తావిస్తారు. ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోగానే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మాగంటి సునీత గారు పిల్లలు తీసుకోవడం జరిగింది. సో ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాగంటి సునీత గారికి పార్టీ అంటే మీకు అందరికీ తెలిసిందే, షీఈస్ కంటెస్టింగ్ యాజ్ ఎమ్మెల్యేనా, సో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో. సో సమ్ పొలిటికల్ ఇష్యూస్ ఏదో జరగడం వల్ల ఒక క్లెయిమ్ పడింది. ఇక్కడ ఒక కౌంటర్ క్లెయిమ్ లాగా ఒకటి వేశారు. సో దానికి సంబంధించిన హియరింగ్ ఉంది. ఇప్పుడు మాగంటి సునీత గారి పెళ్ళి 2000 సంవత్సరం 2000లో గోపీనాథ్ గారితో అయింది. జూలై 2000లో తన పెళ్లి జరిగింది. 25 సంవత్సరాల సుదీర్ఘమైన జీవితాన్ని తను మాగంటి గోపీనాథ్ గారితో గడిపారు. సో ఆయన చనిపోయారు. ఈ 25 సంవత్సరాలలో కూడా మీకు అందరికీ తెలిసిందే, మీ అందరిలో ఉన్నవారే మాగంటి గోపీనాథ్ గారు. ఆల్మోస్ట్ ఆయన ఎప్పటి నుంచి కంటెస్ట్ చేసి ప్రజల్లో ప్రజానాయకుడిగా వచ్చారో అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మీరు ఏదన్నా ఒక న్యూస్లో కానీ ఏదన్నా కూడా ఇలాంటి ఎవరైనా పర్సన్ వచ్చారా, వేరే ఎవరైనా వచ్చారా, మేము ఫ్యామిలీ మెంబరు, ఆవిడ మాగంటి సునీత గారు భార్య కాదు, నేను భార్య అనేసి మాగంటి గోపీనాథ్ గారు ఉన్న సమయంలో, ఆయన బతికున్న జీవితకాలంలో ఇలాంటి క్లెయిమ్ పడలేదు. ఎవ్వరు కూడా అలాంటి క్లెయిమ్ కూడా వేయడం జరగలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఏదో రాజకీయ పరమైన ఉద్దేశాలను పెట్టుకొని రైట్ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, డెవలప్మెంట్స్ ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటాయి? కుటుంబం ఏమంటోంది? వాళ్ళ నాన్నమ్మ ఉన్నారు, ప్రద్యుమ్న నాన్నమ్మ ఉన్నారు. మనవాడు ప్రద్యుమ్నకి ఎట్లా మద్దతు చెప్తా ఉన్నారు, ఎట్లా ఆయన పోరాటం చేస్తా అంటున్నారు చివరి వరకు. అంటే అతని హక్కులు అతనికి కొడుకుగా అతని హక్కులు అతనికి రావాలి అంత తప్ప మేము ఇప్పుడు వాళ్ళు గోపీనాథ్ పిల్లలే కాదనం, ఎవ్వరు ప్రపంచం మీద ఎవరు కాదంటానికి వీడు గోపీనాథ్ పిల్లడే.
వాడి హక్కు వాడికి అంతే. మరి అసలు గొడవ లీగల్ హెయిర్ ఇక్కడ ప్రాబ్లం లీగల్ ఓవర్ అనేటువంటిది క్వశ్చన్ వస్తూ ఉంది కదా. అది గవర్నమెంట్ చూసుకోవాలి. అంటే మీరు తెలుసు, మీరు మొదటి నుంచి ఉన్నారు, మీ అబ్బాయే మాగంటి గోపీనాథ్. ఇట్లాంటి సందర్భంలో మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవేనా? మాలిని మీరు మాలినీదేవేనా? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేను ఎవరికి నేను అందరికి నా మనవడు, వాడు కూడా మనవడు కాబట్టి వాడికి కూడా తగిన ఇది ఇవ్వమని నేను కలెక్టర్ కి కంప్లైంట్ చేశారు కదా, ఏమని చెప్పారు? మీరు ఏం చెప్తారు? ఒకటి మొదటి భార్యగా మాలినీదేవి గానే మీరు చూసారా స్టార్టింగ్ లో? అంటే మా మాటల్లో ఏం చెప్తారు? అవును, మాలినీదేవే కదా మొదటి భార్య. మరి సునీత అంటే ఎప్పుడు వివాహం జరిగింది, అసలు ఏంటి వివాదం? ఈ వివాహం నేను చేయలేదు. వివాహం నేను చేయలేదు. అంటే సునీతతో మీరు వివాహం చేయలేదు, మాలినీదేవితో మీరు వివాహం చేశారు. మాటల్లో చెప్పండి మేడం. అవునండి. ఎప్పుడు ఏ ఇయర్లో గుర్తుందా మేడం? ఎవరికి? మీకు ఏ ఇయర్లో గుర్తుందా మాలినీదేవితో మ్యారేజ్? వివాహం మాగంటి గోపీనాథ్ గారికి వివాహం చేయలేదు. వచ్చింది 20 ఫస్ట్ మాలినీదేవితో ఫస్ట్ 98. 98లో మీరే దగ్గర నుండి చేశారా? అన్నీ ఉన్నాయి కదా. అంటే అప్పుడు కాదు, విడాకులు కాలేదు కదా మేడం? విడాకులు కాలేదు కాదు. కాకపోయినా ఇప్పుడు సునీత విడాకులకు పెడితే కూడా డిస్మిస్ అయిపోయింది కాలం. ఈ రోజు ఎంఆర్ఓ గారు అంటే ఒక చెప్తున్నాడు లీగల్ హెయిర్ అయితే ఒకవేళ లీగల్ గా చూసుకుంటే మాలినీదేవి, ప్రద్యుమ్న అంటే లీగల్. మీకు అందరూ సమానమే, అఫ్ కోర్స్ మీరు అందరూ అంటున్నారు, కానీ లీగల్ గా అయితే మాలినీదేవి అంటే ప్రద్యుమ్న అనుకుంటున్నాం. మరి ఈ రోజు ఎంఆర్ఓ గారు ఏం అడిగారు, మీరు ఏం చెప్పారు? ఏం అడగల ఆయన. కాగితాలు ఏమైనా కావాలి అవి ఏం చేసుకోమన్నారు. మీరు ఏం ఆధారాలు చూపించారు? ఇప్పుడు మీరేమో మీ కుటుంబ సభ్యులు అందరూ మనవాళ్ళు వారు అందరి సైడ్ ఉంటాను అంటున్నారు, కానీ లీగల్గా అట్లా కనిపించట్లేదు. ఆమె పోటీ చేస్తా ఉన్నారు అభ్యర్థిగా. ఎవరు సునీత చేస్తారమ్మా? అదేంటంటే నేను చెప్పాను కదా మంచి ఒక కుటుంబం అంటే కుటుంబం ఉండాలి. పోటీ చేస్తున్నారో ఏమో నాకు తెలీదు, నేను చూశాను మీ అందరికి మళ్ళీ. ఇంకొక విషయం, అంతేకాని ఇప్పుడు పార్టీ వాళ్ళు కానీ మరి ఆ సునీత అన్నావిడ కానీ వీళ్ళెవరు కూడా అమ్మ సునీత పోటీ చేస్తుంది, ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు మన మాట ఉండాలి కదా. మీ దగ్గరికి రాలేదు, మీతో మాట్లాడలేదు అస్సలు మాగంటి చనిపోయిన తర్వాత కూడా మీతో మాట్లాడారా? మాట్లాడలే. చనిపోయిన తర్వాత కూడా ఎందుకు? అంటే ఏమైనా ప్రాబ్లం? మాగంటి గోపీనాథ్ లైఫ్ లోకి ఎట్లా వచ్చారు అది తర్వాత చేద్దామండి. తర్వాత అయితే ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఈ సో టాపిక్ మీరైతే చివరిగా ప్రద్యుమ్న కోసం అండ్ మాలినీదేవి కోసం ఉంటారా? అని కాదు, నేను నా మనవడి కోసం నేను ఉంటానయ్యా. ఎందుకంటే వాడు చాలా అన్యాయం అయిపోయాడు. ప్రద్యుమ్న అన్యాయం అయిపోయాడు. అంటే ఎట్లా అన్యాయం జరిగిందంటారు? తండ్రి లేకపోతే అన్యాయం కదా. ఆ స్థానం ఆక్రమించుకున్న తర్వాత వాడికి ఎక్కడ ఉంది? వచ్చాడా అంటే ఏదో తండ్రి మాట్లాడుకుంటున్నాడు పైన. నేను తల్లిని, నేను వెళ్ళగలిగానా? నేను అక్కడ కొడుకుని అట్టాగా మాట్లాడు. ఇప్పుడు అన్యాయం కదా. బిడ్డ తండ్రి లేకుండా అటువంటి బిడ్డ పెరిగితే అన్యాయం కదా అది. చచ్చిపోయి ఇప్పుడు నేను అతను ఉన్నంతసేపు నేను పట్టుకోవాలి, ఎందుకు తండ్రి బాధ్యత ఉంది కాబట్టి. అతను చచ్చిపోయిన తర్వాత నేను పట్టుకోవాలా వద్దా మీరు చెప్పండి. ప్రద్యుమ్నతో టచ్ లో ఉండేవాడా మేడం? మాగంటి ప్రద్యుమ్నతో మాట్లాడేవాళ్ళ? ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళో తెలియదు. ఫోన్లో నాకేం తెలుస్తుంది? అంటే 25 జనవరి నాకు చెప్పాడు నువ్వు వాడికి ఏమైనా చేయాలంటే చేస్తానమ్మా, నేను టచ్లోనే ఉన్నాను నాకు చెప్పాడు. అది నాకెట్లా తెలుస్తుంది? నేను కాదు, వాడు కూడా 60 ఏళ్ళాడు, ఇంక నేను ఎక్కడ కూర్చోబెడతాను అయ్యాళ్ళు. ఒకటి మేడం, అంటే ఒకటి మేడం, మాగంటి సునీత వచ్చిన తర్వాత మీకు దూరం పెట్టారా మిమ్మల్ని? ఎవరు మాగంటి సునీత అంటే? అవును కాదండి, అక్కడ సునీత వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు మా ఇంట్లో కలిసే ఉన్నారు, తర్వాత వచ్చేసారు. అప్పటి వరకు అక్కడే వాడి 43 సంవత్సరాలు అంతా కలిసే ఉన్నాం. మాగంటి సునీత మీతో మాటలు లేవు మేడం? ఇప్పుడు లేవు. ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు మీ మనవరాలు వచ్చారు కదా, మాట్లాడారా మీతో? మాట్లాడరు. మనవరాలు కూడా మాట్లాడరు. ఇది మాగంటి గోపీనాథ్ మదర్, ఓన్ మదర్, ఆమె చూస్తూ ఉన్నారు. నాతో కూడా చెప్పేవాడు మాగంటి గోపీనాథ్ ప్రద్యుమ్నికి ఏదైనా చేయాలనుకుంటున్నాను అనేటువంటి స్టేట్మెంట్. ప్రస్తుతం అయితే మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ మదర్కి మాటలు లేవు ప్రస్తుతం.
వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీలో ఆమె నిలబడుతున్న విషయం చెప్పలేదు, ఏమి మా దృష్టికి తీసుకురాలేదనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక వాస్తవం చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ ఎన్నికలకు 3 నుంచి 4 రోజుల వ్యవధి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఒక బిగ్గెస్ట్ క్లెయిమ్ ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మాగంటి గోపీనాథ్ మొదటి సతీమణి మాలినీదేవియే మొదటి కొడుకు, మొదటి వంశంగా ఆ కుటుంబ సభ్యుడిగా ఆ కొడుకుగా ప్రద్యుమ్నే అనేటువంటి చెప్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిగతా మాగంటి సునీతతో ఎప్పుడు టచ్లోకి వెళ్ళారు, మాగంటి గోపీనాథ్ ఎప్పుడు కలుసున్నారు మాకు తెలీదు. తర్వాత ఒక 2 సంవత్సరాలు కలుసున్నారు, తర్వాత విడిపోయారు. ప్రస్తుతం మాగంటి సునీత మాతో టచ్లో లేదు, మాతో మాటలు లేవు అని చెప్తా ఉన్నారు. సో అది వాళ్ళ కుటుంబ సభ్యులకు మధ్యకు సంబంధించినటువంటి కూడా మనం ఇన్ డీటెయిల్గా వెళ్ళకున్నా కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది ఏంటంటే డీటెయిల్గా ప్రస్తుతం మాటలు లేవు మాగంటి సునీత మనవడు మనవరాలతో అని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మాగంటి ప్రద్యుమ్నికి అన్యాయం జరిగిందని మాగంటి గోపీనాథ్ మదర్ ఆమె చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నారు అని చెప్పేసి ప్రద్యుమ్ని ఇందాక ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతున్న సందర్భంలో తర్వాత ఇప్పుడేమో డైరెక్ట్గా న్యాయం జరిగేంత వరకు వాళ్ళ వెంట ఉంటాను, కొడుకు కదా వాడికి అన్యాయం జరిగింది, మొదట పెళ్ళైంది, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి, నేనే పెళ్లి చేశాను, లీగల్గా జరిగినటువంటి పెళ్లి మాలినీదేవితో మాగంటి గోపీనాథ్కి, తర్వాత విడాకులకు అప్లై చేసుకున్నారు కానీ విడాకులు రిజెక్ట్ అయ్యాయి అనేటువంటి అంశాన్ని కూడా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. విడాకులకు సంబంధించిన విషయంలో అంటే విడాకులు అయ్యాయని కొంతమంది, కాలేదని కొంతమంది క్వశ్చన్ రైజ్ అవుతుంది కాబట్టి వాళ్ళ మదర్ మాగంటి గోపీనాథ్ మదర్ చెప్తా ఉన్నారు విడాకులని కోసం వెళ్తే విడాకులు కాలేదు, క్యాన్సిల్ అయ్యాయి అనేటువంటిది. అంటే లీగల్ హెయిర్ కోసమే ఇక్కడ మెయిన్ ఫైట్ అంతా కూడా. మా ప్రద్యుమ్ను మాలినీదేవే మాగంటి గోపీనాథ్ మొదటి సతీమణి అనేటువంటిది మాగంటి గోపీనాథ్ తల్లి క్లెయిమ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మాగంటి సునీత పేరు మెన్షన్ చేసినా అసెంబ్లీకి సంబంధించినటువంటి డీటెయిల్స్లో, ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, దాంట్లో మెన్షన్ చేసిన మిగతా వారికి న్యాయం చేయాలి వీరికి న్యాయం చేయాలనేటువంటి అందరూ నా పిల్లలే, అందరూ నా వాళ్ళే, కానీ ప్రద్యుమ్నుకు అన్యాయం జరిగింది అనేటువంటిది మాగంటి గోపీనాథ్ సొంత తల్లి క్లెయిమ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరి కోర్టు డిసైడ్ చేస్తుంది, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయనేటువంటిది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్ బాద్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. మాగంటి గోపీనాథ్ మొదటి కొడుకు, మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్నతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది మా ప్రతినిధి మధు. కొద్దిసేపటి క్రితం ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చారు కుటుంబ సభ్యులంతా కూడా. మాలినీదేవి ప్రద్యుమ్ను కలిశారు, నెక్స్ట్ డేట్ ఇచ్చారు, వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ప్రద్యుమ్ను డేట్ ఎప్పుడు ఇచ్చారు? 25 అంటే ఎట్లా రమ్మని చెప్పారు? మళ్ళీ ఏమన్నా ప్రూఫ్స్ తీసుకురమ్మన్నారా? అవును, మళ్ళీ జస్ట్ టు రీవెరిఫై ఆల్ దో స్టఫ్ జస్ట్ పిలిచారంటే విల్ సీ దట్. ఇప్పుడు ఏమన్నా మీరు ప్రూఫ్స్ ఏమైనా తెచ్చారా? లేదు, మీరు సబ్మిట్ చేయాల్సింది, సో విల్ సీ అట్ దట్ టైం. ఫైనల్గా ఒకటి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఫైనల్ ఏంటి మీదేంటి? ఫైనల్ ఫైట్ ఏంటి? ఇప్పుడు ఏం లేదండి, దే జస్ట్ వాంట్ టు సే వీ డోంట్ ఎగ్జిస్ట్, వీ వాంట్ టు ప్రూవ్ దట్ వీ ఎగ్జిస్ట్ అండ్ దట్స్ ఇట్. అంటే ఆయన మీ ఫాదర్ అని చెప్పదలుచుకున్నారా, లేదంటే ఆయన ఆస్తుల విషయంలో ఇంకా మన? హీ ఈస్ మై ఫాదర్, షీ ఈస్ ద లీగల్ వైఫ్, ఐఎమ్ ద లీగల్ సన్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే ఆర్ క్లెయిమింగ్, ఐ డోంట్ నో అబౌట్ దట్. మీరు బిలీవ్ చేస్తున్నారా వాళ్ళు కూడా లీగల్ అని చెప్పేసి? ఎలా అండి, లైక్ హౌ కెన్ దే బీ లీగలీ మ్యారీడ్ టు అనదర్ వుమన్ ఇఫ్ యూర్ ఆల్రెడీ లీగలీ మ్యారీడ్? ద కోర్ట్ డి నాట్ గివ్ యూ డివోర్స్. హిందూ మ్యారేజ్ లా ప్రకారం యూ కెనాట్, రైట్? సో ఇట్స్ ఆల్ ఫాల్స్ బేసిస్ అండ్ ఫాల్స్ క్లెయిమ్స్. దానికి వీఆర్ కమింగ్ హియర్ టు పుట్ అన్ ఎండ్ టు ఆల్ దిస్. మీకు కుటుంబ సభ్యుల మద్దతు ఓర్దాను ఉందా? కుటుంబ సభ్యులు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, మాగంటి వాళ్ళ మా నాన్నమ్మ వచ్చారు కదా, చూశారు కదా, సో దట్స్ గుడ్ ఎనఫ్, రైట్? ఎవరు కావాలండి అంతే. మీ నాన్న వాళ్ళ బ్రదర్ కానీ అట్లా ఆయన కూడా వీఆర్ ఇన్ టచ్. యా, సో దట్. మీకు బెదిరింపులు అన్నారు, ఆ బెదిరింపుల గురించి కొంచెం క్లారిటీ ఏమని సార్? ఐల్ గివ్ ఇట్ లేటర్ అండి, ఐఎమ్ సారీ, రైట్ నౌ వీ హ్యావ్ టు లీవ్ ఆల్సో. సో యా, రైట్. ఇది ప్రద్యుమ్న మాలినీదేవి వచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. నవంబర్ 25 డేట్ ఇచ్చారు, బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళంతా కూడా ఫర్దర్కి సంబంధించినటువంటిది. మా నాన్నమ్మనే మాకు మద్దతుగా ఉంది, అంతకంటే ఎక్కువ ప్రూఫ్ ఇంకేం కావాలి అని చెప్పేసి. అంటే మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి తల్లి మా నానమ్మ, ఆమెనే మాకు మద్దతుగా ఉంది, దానికంటే ఎక్కువ ప్రూఫ్ ఏం కావాలనేటువంటిది ఒక బిగ్ అలిగేషన్, బిగ్ క్వశ్చన్ ఇప్పుడు ప్రస్తుతం అందరి ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మాగంటి సునీత అభ్యర్థిగా ఉన్నారు, ఆమెనే లీగల్ హెడ్గా, ఆమెనే భార్యగా, కుటుంబ సభ్యురాలుగా మద్దతిస్తూ షేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ గతంలో సర్టిఫికేట్ ఇష్యూ చేసింది. ఈ ఇష్యూకి సంబంధించే ప్రస్తుతం పెద్ద వివాదం తలెత్తింది. ఆమె అభ్యర్థిగా ఉన్నారు. ఒకవేళ మాగంటి సునీత రేపు అభ్యర్థిగా జూబ్లీ హిల్స్లో గెలిచినా మరి ఈ 25 తర్వాత జరగబోయేటువంటి విచారణలో ఏమైనా
తేలితే అనర్హత వేటు పడేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే సొంత భార్య కాదు అని తెలిసిన తర్వాత అనర్హత వేటు పడేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుందో లీగల్ ఫైట్ చేస్తున్నారు. ప్రద్యుమ్ని చెప్తా ఉంది ఏంటంటే మమ్మల్ని బెదిరించారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే బెదిరించారు, బయట వాళ్ళని చెప్తా ఉన్నారు, రాకుండా అంత్యక్రియలకు రాకుండా. సో అయినా ఇంకెన్ని రోజులు బెదిరింపులు చేస్తారు, ఆ బెదిరింపులకు లొంగకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి రీచ్ అయినటువంటి విజువల్. రైట్, ఈ పోరాటం కొనసాగుతుంది అంటూ చెప్పుకొచ్చారు ఇటు మాగంటి గోపీనాథ్ కొడుకు ప్రద్యుమ్న. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏం జరగబోతోంది నెక్స్ట్, ఎందుకంటే ఈ ఇష్యూకి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ పడబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారితే ఇదే అంశానికి సంబంధించి మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. మాగంటికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో చివరగా అడుగుదాము, చివరగా ఒక్క నిమిషం మేడం, జస్ట్ మినిట్ ఫైనల్గా ఒకటి మేడం, ఫైనల్ మీరు ఎట్లా ఏం చేయబోతా ఉన్నారు న్యాయం కోసం? ఏమీ చేయట్లేదు. ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ అథారిటీస్ వీళ్ళు నాకు నోటీస్ పంపించారు అటెండ్ అవ్వమని. సో ఐ కేమ్ టుడే అంతే. సో ఐ ఆన్సర్డ్ దెమ్, ఐఎమ్ గెటింగ్ బ్యాక్. ఫైనల్ నెక్స్ట్ ఏంటి, ఏమేమి ప్రూఫ్ సబ్మిట్ చేయబోతా ఉన్నారు? ఆల్రెడీ వీ సబ్మిటెడ్, ద అదర్ పార్టీ హ్యాస్ టు సబ్మిట్. అంటే క్వశ్చన్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు, మీరే కాదు మీకు ఆయనకు సంబంధం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. దానిపైన మీరు ఏం చెప్తారు? సరే, లెట్ ఇట్ బి, లెట్ దెమ్ సే ఇట్, లెట్ దెమ్ సే ఇట్. ద కోర్ట్ హ్యాస్ టు సే ఇట్. నో పబ్లిక్ పర్సన్ హ్యాస్ ద రైట్ టు సే ఇట్. ప్రూఫ్స్ ఉన్నాయి మేడం, మ్యారేజ్ సంబంధించి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి? అప్పుడు 100 హండ్రెడ్స్ ఆఫ్ ప్రూఫ్స్, యా, పెళ్లి ఫోటోలు అండ్ వీడియో అన్నీ ఉన్నాయి, నో డౌట్. అవి లేవు అని చెప్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? చూపిస్తాను. సి, వన్స్ ద ఫ్యామిలీ మెంబర్, ఇఫ్ ద పర్సన్ గవర్నమెంట్ అథారిటీ ఇస్ సాటిస్ఫైడ్, దే విల్ గివ్ ద ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఎందుకు మీ మీద కుట్ర ఓవర్ చేస్తా ఉన్నారు? ఏం కుట్రా? ఇందాక ప్రద్యుమ్ని చెప్పారు మమ్మల్ని బెదిరించారు. అది అంతే, హీ గాట్ ఇట్, నాట్ మీ. మొత్తానికి వందల ఫోటోలు వీడియోలు ప్రూఫ్స్ ఉన్నాయి అనేటువంటిది చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు మాలినీదేవి. సో ప్రద్యుమ్నుకు వచ్చాయి బెదిరింపులంతా కూడా, ప్రద్యుమ్ను అడగండి అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తూనే లీగల్ ఫైట్ ఖచ్చితంగా చేస్తాము చివరి వరకు, ఎందుకంటే మాకు ఫ్యామిలీ మెంబర్స్ మద్దతు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. ప్రద్యుమ్నుతో మాగంటి గోపీనాథ్ చివరి వరకు ఎప్పటి వరకు మాట్లాడారు అనేటువంటిది కూడా చెప్తా ఉన్నారు. 2025 జనవరి 1 అంటే 2024 31, 2025 జనవరి 1 న్యూ ఇయర్కి కూడా కలిశారు, మాట్లాడారు, నాతో షేర్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉంటారు, నా భవిష్యత్తు గురించి కూడా మాట్లాడేవాళ్ళు అని చెప్తా ఉన్నారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటనలో అంత్యక్రియలకు హాజరు కానివ్వలేదు. దాని వెనకాల బయట అంటే డైరెక్ట్గా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు ప్రద్యుమ్న, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారనేటువంటి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దానితో పాటు ఇంకెన్ని రోజులు బెదిరింపులు చేస్తారు, ఆ బెదిరింపులకు తలొగ్గేది లేదు కాబట్టి మేము ఫైట్ చేయడానికి ముందుకు వచ్చాము, అన్ని వివరాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి డాడ్ నాతో చాట్ చేసినటువంటి ఎవ్రీ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి, నన్ను కలిసినటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి, మమ్మీ డాడీ గతంలో పెళ్ళైనటువంటి విజువల్స్ ఫోటోలు వీడియోలు ఉన్నాయి, వాటిని సబ్మిట్ చేస్తామన్నారు. నవంబర్ 25వ తారీఖు రోజు షేర్లింగంపల్లి తహసీల్దార్ డేట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాకపోతే అప్పటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోతుంది. 11వ ఎన్నిక నవంబర్ 11 ఎన్నిక అయిపోగానే నవంబర్ 14 రిజల్ట్, నవంబర్ 25న డేట్ ఇచ్చారు. సో అప్పటి వరకు ఎన్నిక అయిపోతుంది, కానీ దాని తర్వాత జరిగే పరిణామాలు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ప్రద్యుమ్ను ప్రస్తుతం అమెరికా నుంచి వచ్చానని చెప్తా ఉన్నారు. డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇక భయపడేది లేదు, లీగల్ హెయిర్ కోసం అంటే ఆయన వారసులుగా నిలబడడానికి, ఆయన వారసులుగా నిరూపించుకోవడానికి, మా పైన ఉన్నటువంటి మచ్చను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తామంటున్నారు. ఒక్కొక్కటేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్, లీగల్ టీమ్ ఏమో డిఫరెంట్ ఒపీనియన్ చెప్తా ఉన్నారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయితే కూడా 3 సార్లు మాగంటి సునీత పేరే అందులో మెన్షన్ చేశారు, లెజిస్లేటివ్ సంబంధించినటువంటి అసెంబ్లీలో, అక్కడ తర్వాత పెన్షన్కి సంబంధించిన ఇంకా మిగతా అంశాల్లో ఎక్కడ కూడా సునీత పేరే మెన్షన్ చేశారు. మరి వీళ్ళ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఆధారాలు లేవు అని బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తా ఉంది. వీలునామాలు కూడా చివరిలో కూడా వాళ్ళ పేర్లే ఉన్నాయనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తారు. సో వీటి విషయంలో ఫైనల్గా ఇద్దరు తరఫున వాదనలు విన్న తర్వాత, కోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఫ్యూచర్లో ఖచ్చితంగా కోర్టే దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఒక ప్లస్, మాగంటి కుటుంబంలో ఉన్నటువంటి వివాదానికి ప్రద్యుమ్ను సైడు నానమ్మ అంటే మాగంటి గోపీనాథ్ అమ్మ నాన్ననే ఈరోజు వీళ్ళకు మద్దతుగా, నానమ్మ మద్దతుగా నిలబడుతున్నటువంటి
సిచ్యువేషన్ అండగా నిలబడుతున్నటువంటిది ప్రస్తుతం ఒక బిగ్ క్వశ్చన్గా మారింది. ఏం జరుగుతుందో చూడాలి. కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉంది అంటున్నారు ప్రద్యుమ్ను. ప్రస్తుతం అయితే ఇంటి పేరు వేరే ఉంది, ప్రద్యుమ్ను కొసరాజు ఆయన పేరు దాంట్లో మెన్షన్ చేసినటువంటి పేరు, కానీ మేమే లీగల్ హెయిర్ అనేటువంటిది వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, మరొకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది? మరీ ముఖ్యంగా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఒకవేళ కోర్టు తీర్పు కనుక మాగంటి గోపీనాథ్ మొదటి భార్య, అంటే ఆ నిర్ణయం కావచ్చు లేకపోతే డెసిషన్ కావచ్చు, మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవికి అనుకూలంగా వచ్చిందనుకుందాం. అప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గెలిస్తే దాని మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఆ తర్వాత లీగల్ బ్యాట్ మళ్ళీ ప్రారంభమవుతుంది, హైకోర్టుకు లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇటు కోర్టులో ఇన్ఫ్యాక్ట్ ఇటు మాగంటి సునీత తరపు లాయర్ మాట్లాడుతూ 20 ఏళ్ళుగా మీరు చూస్తున్నారు ఆయనకు సంబంధించి ప్రొఫైల్ అంటూ మాట్లాడుకొచ్చిన సందర్భం మాగంటి గోపీనాథ్కి సంబంధించి. బట్ వెరాస్ కమ్స్ టు మాగంటి మాలినీదేవికి సంబంధించి మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి ఆర్టీఓతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన క్రమంలో ఆమె చెప్పుకొచ్చారు, మేము ప్రూఫ్స్ సబ్మిట్ చేశాం, దాంతోపాటు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మేము ప్రొవైడ్ చేశాం కన్సర్న్ గవర్నమెంట్ అథారిటీస్ కంటూ కూడా ఇటు మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి చెప్తున్న సందర్భం. అట్ ద సేమ్ టైం మాగంటి గోపీనాథ్ తల్లి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన క్రమంలో ఆమె చెప్పుకొచ్చారు, ఎస్ ప్రద్యుమ్న కూడా మాగంటి గోపీనాథ్ బిడ్డే, అలాగే వాళ్ళు కూడా అంటే మాగంటి సునీతకు సంబంధించిన పిల్లలు కూడా మాగంటి గోపీనాథ్ పిల్లలే, అందరికీ న్యాయం జరగాల్సిందే, మమ్మల్ని దూరం పెట్టే క్షణాలు ఉన్నాయంటూ కాస్త ఆమె మాట్లాడుకొచ్చిన సందర్భం. అంటూ ఇటు మాగంటి గోపీనాథ్ మాతృమూర్తి చెప్పుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇక అక్కడి నుంచి మాగంటి గోపీనాథ్కి సంబంధించి మాగంటి గోపీనాథ్ విషయంలో ఆయన భార్య మొదటి భార్య రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత ప్రద్యుమ్న కూడా రియాక్ట్ అయ్యారు. ప్రద్యుమ్న కూడా మాట్లాడుకొచ్చిన సందర్భం, బెదిరింపుల విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇటు మాకు మద్దతుగా మా నాయనమే ఉన్నారు, మాకు ఇంకా అంతకన్నా ఇంకెవరు కావాలి, మిగిలిన విషయాలు కూడా డాక్యుమెంట్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, ఈ 25కి సంబంధించి హియరింగ్ ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం అంటూ కూడా తాను క్లారిటీ ఇచ్చుకొచ్చారు. సో మొత్తంగా ఏం జరగబోతుంది ఈ కహానీలో, ఈ స్టోరీలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే ఎలక్షన్స్కి ఇంకొక 4 రోజులు మాత్రమే సమయం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గెలిచినప్పటికీ కూడా ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కనుక మాగంటి మాలినీదేవికి సపోర్ట్గా లేకపోతే మాలినీదేవికి మద్దతుగాను లేకపోతే మాగంటి మొదటి భార్య మాలినీదేవికి సంబంధించి ఆమెకి సపోర్టుగాను తీర్పు వచ్చింది అనుకుందాం. అప్పుడు సునీత ఎటువంటి అడుగులు వేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.